హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు గాను కేటగిరీ 1, 2, 3 సో మూడింటికి కూడా ఉపయోగపడే విధంగా మోడల్ పేపర్స్ అయితే అందజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రతిరోజు ఇక నుండి 3 మోడల్ పేపర్స్ అయితే అందజేస్తాను. ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్ ఎడ్యుకేషన్ న్యూస్ అయిపోయిన వెంటనే ఒక మోడల్ పేపర్, సో మధ్యాహ్నము 2 నుంచి 3 గంటల మధ్యలో ఒక మోడల్ పేపర్, నెక్స్ట్ ఈవినింగ్ టైం అంటే కరెంట్ అఫైర్స్ అయిపోయిన తర్వాత డైలీ కరెంట్ అఫైర్స్ అయిపోయిన వెంటనే 3వ మోడల్ పేపర్ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ప్రాక్టీస్ పర్పస్గా అంతేకాకుండా రివిజన్ పర్పస్గా కూడా పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి. ఫ్రెండ్స్, సో టైమింగ్ గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, ప్రతిరోజు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఎగ్జామ్ ఉన్నంత వరకు కూడా మొత్తం ఈ మోడల్ పేపర్స్ అయితే కంటిన్యూస్గా అందజేయడము జరుగుతుంది. సో అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఓకేనా? లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్టులు గల దేశాల జాబితాలో భారతదేశం యొక్క స్థానం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4, 84వ స్థానము. 2019లో ఈ యొక్క స్టేట్మెంట్ అయితే మనకు నివేదిక అయితే రావడం జరిగింది. 84వ స్థానము. నెక్స్ట్ వన్, ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కుల క్రిందకు చేర్చాలని ఇటీవల ఏ సంస్థ సిఫారసు చేసింది? ఆన్సర్ ఆప్షన్ 1, 15వ ఆర్థిక సంఘము. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, దేశంలోనే తొలిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వము బడికెళ్ళే చిన్నారుల బ్యాగుల బరువును తగ్గించే విధానాన్ని ప్రయోగాత్మకంగా ఇటీవల ప్రారంభించింది? ఏ రాష్ట్ర ప్రభుత్వము అని చూసినట్లయితే రాజస్థాన్. ఓకే, రాజస్థాన్ ప్రభుత్వము. నెక్స్ట్ వన్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర విభజన ప్రత్యేక ప్రతిపత్తి రద్దు. ఓకే, 370 ఆర్టికల్ అనేది రద్దు చేయడం అయితే జరిగింది కదా. సో అది రద్దు చేసిన తర్వాత అక్కడ ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చేందుకు బహుముఖ కార్యాచరణను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. సో అందులో భాగంగా అక్కడ ఏర్పాటు చేసే పరిశ్రమలకు ఎన్నేళ్ల పాటు పన్నుల విరామం అంటే ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని సో నిర్ణయించింది. సో మరి ట్యాక్స్ హాలిడే ఇస్తే దీనివల్ల ఏం జరుగుతుంది అని చూసినట్లయితే చాలా వరకు కూడా పరిశ్రమలు అక్కడ స్థాపించడం జరుగుతుంది. ట్యాక్స్ ఏమి ఉండదు, ఎవరైనా కూడా కొత్త పరిశ్రమలను ప్రోత్సహించవచ్చు, ప్రారంభించవచ్చు. సో మరి ఎన్నేళ్ళు ఇచ్చిందంటే ఆప్షన్ 3, 7 ఏళ్ళు. ఓకేనా, 7 సంవత్సరాలు. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్ 2019 సదస్సును సెప్టెంబర్లో ఏ నగరంలో నిర్వహించడం జరిగింది? సో ఫ్రెండ్స్, మనం కరెంట్ అఫైర్స్ మారథాన్ బిడ్ బ్యాంక్లో ఇవన్నీ కూడా చూడడం జరిగింది. ఫ్రెండ్స్, ఓకే, ఫాలో అయిన వాళ్ళు అవన్నీ ఫాలో అయినటువంటి విద్యార్థులు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలగాలి వీటిని. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, బెంగుళూరు. ఓకే, ఈ కరెంట్ అఫైర్స్ కూడా అన్నీ కూడా మనము చూసినవే ఫ్రెండ్స్. ఓకే, గమనించాలి. ఆధునిక సెంట్రిఫ్యూజ్ల అభివృద్ధిలో శుద్ధి చేసిన యురేనియం నిల్వలను మరింతగా పెంచుతున్నట్లు ఇటీవల ఏ దేశము ప్రకటించింది? శుద్ధి చేసిన యురేనియం నిల్వలను మరింతగా పెంచుతున్నట్లు ప్రకటించిన దేశం. ఆన్సర్ ఆప్షన్ 2, ఇరాన్. ఓకే, ఇరాన్. నెక్స్ట్ వన్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానము ఎంత? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటారు దీన్ని. సో దీని యొక్క సాధనలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానము ఎంత? సో 2018 నివేదిక ప్రకారము 3వ స్థానంలో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, 3వ స్థానములో. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. మహిళలపై నేరాలను నియంత్రించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రారంభించిన కార్యక్రమము పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. 8వది ఆప్షన్ 2, మహిళా మిత్ర. ఓకే, మహిళా మిత్ర. దిశ పోలీస్ స్టేషన్లు కూడా ప్రారంభించడం జరిగింది. సో అది సెకండరీ. సో ఇక్కడైతే మహిళా మిత్ర. నెక్స్ట్ వన్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన బడి నాడు నేడు కార్యక్రమాన్ని ఏ పాఠశాలలో ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2, ఒంగోలులోని పివిఆర్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఫ్రెండ్స్, చాలామంది అనుకుంటారు నాడు నేడు కార్యక్రమం అనేది స్కూల్స్కు మాత్రమే సంబంధించింది అనుకుంటారు. కానీ ఫ్రెండ్స్, ఇది ఆరోగ్య
ఆరోగ్య హాస్పిటల్స్ కూడా సంబంధించినటువంటిదిగా ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో చాలా వరకు కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని కూడా విలేజ్ క్లినిక్స్ అని స్టార్ట్ చేశారు కదా. సో ఈ పథకంలో భాగంగానే వాటి కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, క్రింది అంశాలను పరిశీలించండి. ఓకే, 2011 జనాభా లెక్కల ప్రకారము. సో ఫ్రెండ్స్, నేను ఇటీవల ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశం పైన 100 సెన్సెస్కి సంబంధించినటువంటి బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో అది చూసిన వారు దీన్ని ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. చూద్దాము. క్రింది వాటిని పరిశీలింపు, పై వాటిలో వాస్తవం కానిది మూడవది ఫ్రెండ్స్. భారత ప్రభుత్వ చట్టము 1919లో షెడ్యూల్ కులాలు అనే పదాన్ని నిర్వచించారు అనేది తప్పు. ఓకేనా, మిగతావన్నీ కూడా కరెక్టే. 2011 జనగణన లేదా జనాభా లెక్కల ప్రకారము భారతదేశంలో జనాభాలో షెడ్యూల్ కులాల జనాభా 16.6%. నెక్స్ట్, 2011 జనగణన ప్రకారము భారతదేశ జనాభాలో షెడ్యూల్ తెగలు, ఓకేనా, షెడ్యూల్ అంటే ఎస్టీ జనాభా 8.6%గా ఉంది. ఓకే, గమనించాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో తప్పుగా జత చేసిన దాన్ని గుర్తించండి. తప్పుగా జత చేయబడినది. సో ఆన్సర్ ఆప్షన్ 4 తప్పుగా జత చేశారు. భారత రాజ్యాంగ ఉత్తర్వు 1945 షెడ్యూల్ తెగలకు సంబంధించింది అనేది తప్పు. ఓకేనా, మిగతావన్నీ కూడా కరెక్టే. చూద్దాము. భారత రాజ్యాంగము ఆర్టికల్ 341 ప్రకారము షెడ్యూల్ కులాల జాబితాను తయారు చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగము ఆర్టికల్ 342 ప్రకారము షెడ్యూల్ తెగలు అంటే ఎస్టీ జాబితా అనేది తయారు చేయడం అయితే జరిగింది. ఎస్టీ జాబితా పైన ఎస్సీ జాబితా, క్రింద ఎస్టీ జాబితా. నెక్స్ట్, భారత రాజ్యాంగము షెడ్యూల్ కులాల ఉత్తర్వు 1950లో తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, భారతదేశంలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు క్రింది వాటిలో ఏవి? 12వది ఆప్షన్ 3. పైవన్నీ కూడా ఓకే, ABCD అన్నీ సరైనవే. చూద్దాం. అంటరానితనము మరియు వివక్ష. సో చాలా వరకు ఉంది ఫ్రెండ్స్ భారతదేశంలో. నెక్స్ట్, భూముల బదలాయింపు. నెక్స్ట్, జోగిని లేదా దేవదాసిని వ్యవస్థ. ఓకే, సో ఇది కూడా ఇప్పుడు అంతగా లేదు, బట్ పూర్వము చాలా వరకు ఉండేది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్, మహిళలపై అకృత్యాలు ఇప్పటికీ కూడా దారుణంగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇవన్నీ కూడా భారతదేశంలో షెడ్యూల్ కులాలపైన, తెగలపైన, సో వారందరూ కూడా ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలుగా చెప్పుకోవచ్చు ఇక్కడ మనం. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. PSLV పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ సి అనేటువంటి పేరుతో సి అనేది దేనిని సూచిస్తుంది? PSLV అంటే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. మరి సి అంటే ఏంటి? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కంటిన్యూయేషన్. ఓకే, కంటిన్యూయేషన్ అనేటువంటి అర్థంతో దీన్ని ఉపయోగిస్తాము. 13వది ఆన్సర్ ఆప్షన్ 1. ఎస్. నెక్స్ట్, ఏ పీఠభూమిలో మోనోజైట్ అంటే థోరియం నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి? మోనోజైట్ అన్న థోరియం అన్న ఒకటి ఫ్రెండ్స్. ఓకే, ఏ పీఠభూమిలో మోనోజైట్ లేదా థోరియం నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయని చూసినట్లయితే ఆన్సర్ ఆప్షన్ 2 రాంచీ. ఓకే, రాంచీ, జార్ఖండ్. నెక్స్ట్ వన్, క్యోటో ఒప్పందంలో గుర్తించిన గ్రీన్ హౌస్ వాయువు ఏది? క్యోటో ఒప్పందము. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్. ఏంటి? కార్బన్ డైఆక్సైడ్, ఫెర్ఫ్లోరోకార్బన్, నెక్స్ట్ మీథేన్. ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ వాయువులుగా గుర్తించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. జల ఆవరణ వ్యవస్థలో నీటి స్వచ్ఛతను తెలిపేటువంటి పరికరము ఏది? ఆన్సర్, దేంతో కొలుస్తాం మరి నీటి యొక్క స్వచ్ఛతను? ఆన్సర్ వచ్చేసి సో ఫ్రెండ్స్ ఆన్సర్ ఆప్షన్ 2 ఫ్రెండ్స్. ఏంటది? సెకీ డిస్క్. సో దీన్ని బట్టి ఏం చేస్తారంటే వాటర్ యొక్క ట్రాన్స్పరెన్సీ ఏ విధంగా ఉందో చూస్తారు ఫ్రెండ్స్. ఓకే, దాని యొక్క ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత ఏ విధంగా ఉందో దీంతో చెక్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్, బట్టల సోడా యొక్క జలద్రావణం యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 1 క్షారత్వముగా ఉంటుంది, అంటే ఉప్పగా ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా. నెక్స్ట్, క్రింది వాటిలో సరిగ్గా జత చేసిన దానిని గుర్తించుము. సో వివిధ పర్వతాలు,
సో అవి ఉన్నటువంటి ప్రాంతాలు. ఓకేనా, ఏ కొండలో ఉంది అని అర్థం. ఓకే, చూద్దాం. ముందుగా మనము నీలగిరి పర్వతాలలో ఎత్తైన శిఖరము ఏంటి అని చూద్దాము. నీలగిరులలో ఆన్సర్ ఆప్షన్ 4 దొడబెడ్డ. ఓకే, దొడబెట్ట అనేది అత్యంత ఎత్తైన శిఖరము నీలగిరులలో. నెక్స్ట్ దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరము ఏంటి అని చూసినట్లయితే ఆప్షన్ 3 అనైముడి. ఎక్కడ ఉంది ఇది? కేరళలో కలదు అనైముడి. నెక్స్ట్ ఆరావళి పర్వతాలలో ఎత్తైన శిఖరము ఏది? ఆరావళి పర్వతాలలో గురు శిఖార్. ఓకే, గురు శిఖార్. నెక్స్ట్ మరి తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం ఏంటి అని చూసినట్లయితే అరమకొండ. ఓకే, అరమకొండ. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని సరిగ్గా జతపడని దాన్ని గుర్తించండి. సింపుల్గా చెప్పాలంటే తప్పుగా ఉన్నది ఏంటి? సింపుల్ ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 3 అంటే ఏ అనేది తప్పుగా ఉంది ఫ్రెండ్స్. పడమటి కనుమల మొత్తము పొడవు 1500 కిలోమీటర్లు అనేది తప్పు. ఓకేనా, పడమటి కనుమల సగటు ఎత్తు 2000 మీటర్లు కరెక్ట్. నీలగిరి పర్వతాలలో ప్రఖ్యాతిగాంచిన వేసవి విడిది కేంద్రము ఉదగ మండలము అంటే ఊటీ ఫ్రెండ్స్. ఓకేనా, ఉదగ మండలం అన్న ఊటీ అన్న ఒకటేగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. తమిళనాడులో ఉంటుంది ఇది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది అంశాలను పరిశీలించి వాటి వాస్తవికతను గుర్తించుము. వాటి యొక్క వాస్తవికత ఆన్సర్. సో 20ది ఆప్షన్ 2 2 మరియు 3 మాత్రమే నిజము అంటే 1వది తప్పు అని అర్థం, అంతే కదా. సో 2 మరియు 3 చూద్దాము. హిమాలయ నదులు పర్వత శృంఖలాలను కోసుకుంటూ ఉత్తర భారతదేశ మైదానాలను చేరుకుంటాయి ఫ్రెండ్స్, అంతే కదా. సో ఏవైతే పర్వత శ్రేణులు ఉంటాయో వాటి మధ్య నుంచి సో రాపిడ్ ద్వారా కోసుకుంటూ సో మైదాన ప్రాంతంలోనికి వస్తూ ఉంటాయి. సో ఈ క్రమంలో ఇవి లోతైన వి ఆకారపు లోయలను ఏర్పరుస్తాయి. ఏంటది? వి ఆకారపు లోయలను ఇవి ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది ఆ వాటర్ ఫోర్స్ ద్వారా. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది నదులను పరిశీలింపుము. సో పై నదులలో ఏ నదులు ఉత్తరంగా ప్రవహించి గంగా నదిలో కలిసేటువంటి ఉపనదులుగా చెప్పుకోవచ్చు? ఆన్సర్ ఏ అండ్ బి. ఒకటి చంబల్ మరియు సోన్ అనేటువంటి నదులు ఉత్తరంగా ప్రవహించి గంగా నదిలో కలుస్తాయి. అంటే గంగా నదికి ఉపనదులు ఫ్రెండ్స్. ఓకేనా, ఉత్తరంగా ప్రవహించి గంగా నదిలో కలుస్తాయి. నెక్స్ట్, క్రింది పట్టణాలను పరిశీలించి వాటిలో ఏవి మైదాన ప్రాంతంలో లేవో గుర్తించుము. మైదాన ప్రాంతంలో లేనటువంటివి. మైదాన ప్రాంతంలో లేవు అంటే ఏంటి మరి? అవి సో కొంచెం ఏంటి అటవీ ప్రాంతంలో ఉండడము, లేదా సో అక్కడ అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండడం, లేదా కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉండడం వంటి అంశాలు, భౌగోళిక అంశాలు ఇక్కడ చోటు చేసుకున్నాయని అర్థము. మరి మైదాన ప్రాంతాలలో లేనటువంటి ఏవి అని ఇక్కడ చూసినట్లయితే బి మరియు సి. ఏంటి బి? చిత్తూరు, శ్రీకాకుళం, అంతే కదా. శ్రీకాకుళం చాలా వరకు ఏజెన్సీ ఏరియానే ఉంటుంది. చిత్తూరు గురించి చెప్పనవసరం లేదు. సో చాలా అడవులు అయితే ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. సో మైదాన ప్రాంతాలు ఏవి మరి? నెల్లూరు మైదాన ప్రాంతమే, మొత్తం కూడా కర్నూలు కూడా మైదాన ప్రాంతమే. నెక్స్ట్ వన్, ఆంధ్రదేశపు మొట్టమొదటి జైన మతాచార్యుడు ఎవరు? ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి జైన మతాచార్యుడు ఆన్సర్ ఆప్షన్ 2 కొండ కుందనాచార్యుడు ఫ్రెండ్స్. ఓకే, కొండ కుందనాచార్యుడు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో రాతిని తొలగించి నిర్మించిన ఏకైక బౌద్ధ గుహలు ఏంటి? రాతిని తొలగించి నిర్మించిన ఏకైక బౌద్ధ మతానికి చెందిన గుహలు ఆన్సర్ ఆప్షన్ 4 గుంటుపల్లి ఫ్రెండ్స్. ఏంటది? గుంటుపల్లి. నెక్స్ట్ వన్, రాక్షస తంగడి యుద్ధము ఏ విజయనగర సామ్రాజ్యం మరియు ఏ వంశ హయాములో జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. సో 25ది ఆన్సర్ ఆప్షన్ 1 అలియ రామరాయలు అరవీటి వంశానికి చెందినటువంటి అలియ రామరాయల కాలంలో మనకు ఈ యొక్క యుద్ధము జరిగినట్లుగా మనకైతే తెలుస్తుంది. బన్నీహట్టి అని కూడా పిలుస్తాము, రాక్షస తంగడి అని కూడా పిలుస్తూ ఉంటాము. నెక్స్ట్ వన్ చూద్దాం. తుపాకులు, ఫిరంగులను మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశంలో ఏ రాజ్యము వాడింది? తుపాకులు మరియు ఫిరంగులు ఆన్సర్ ఆప్షన్ 3 విజయనగర రాజులు వీటిని వాడడం జరిగింది. నెక్స్ట్ వన్, శ్రీకృష్ణ దేవరాయల కాలంలో సైనిక వ్యవస్థను ప్రస్తావించిన విదేశీ యాత్రికుడు ఎవరు? శ్రీకృష్ణ దేవరాయల కాలంలో అంటే
ఏంటి సైనిక వ్యవస్థను ప్రస్తావించిన వారు అంటే వారి యొక్క గ్రంథంలో. మరి వారి గ్రంథంలో ప్రస్తావించాలంటే అతను ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆ రాజ్యాన్ని సందర్శించిన వారై ఉండాలి. అయితే ఈయన కాలంలో సందర్శించిన వ్యక్తి ఎవరు అంటే ఇండైరెక్ట్గా అడగడం జరిగింది మనల్ని క్వశ్చన్. ఆన్సర్ డోమింగ్ ఫేజ్. ఓకే, డోమింగ్ ఫేజ్. నెక్స్ట్ వన్, రాజ్యాంగంలోని అధికరణము 352 ప్రకారము రాష్ట్రపతి ఇప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చును. ఎలాంటి సమయంలో? ఆన్సర్ ఆప్షన్ 3, క్యాబినెట్ లిఖితపూర్వక సలహా ప్రకారం మాత్రమే సో జాతీయ అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి గారు ప్రవేశపెట్టాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఒకే సమయంలో భారత్లో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవులు ఖాళీ అయినప్పుడు ఎవరు రాష్ట్రపతిగా పదవిని వ్యవహరిస్తారు? ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏంటి ఫ్రెండ్స్? ఎన్నికల ప్రధాన అధికారి. అంటే సారీ ఫ్రెండ్స్, ఎన్నికల ప్రధాన అధికారి కాదు, భారత ప్రధాన న్యాయమూర్తి. ఓకే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ భారత ఎన్నికల ప్రధాన న్యాయమూర్తిగా సో వ్యవహరిస్తారు. ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రపతిగా కానీ ఉపరాష్ట్రపతిగా కానీ వ్యవహరించడము జరుగుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ ఒకసారి భారతదేశంలో జరిగింది ఫ్రెండ్స్. సో అతని పేరు ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ హిదాయతుల్లా గారు ఈ విధంగా రాష్ట్రపతిగా తాత్కాలిక రాష్ట్రపతిగా అయితే పనిచేయడము జరిగింది. నెక్స్ట్ వన్, రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారము ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు అనేది జరుగుతుంది? ఆన్సర్ అధికరణము 214వ అధికరణం ప్రకారము. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటిసారి పంచాయతీరాజ్ వ్యవస్థలను ఎప్పుడు ప్రారంభించారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 3, 2 అక్టోబర్ 1959 పంచాయతీరాజ్ సంస్థలను ప్రారంభించడం జరిగింది. మరి ఈ రోజే ఎందుకు ప్రారంభించారు అంటే గ్రామ స్వరాజ్యం అనేటువంటి ప్రతిపాదన తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజునే ప్రారంభించడం అయితే జరిగింది. ఓకే, గ్రామ స్వరాజ్యము అంటే గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అనేటువంటి ఒక విశ్వాసం ఉండేది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, అశోక్ మెహతా కమిటీ దీనిని సిఫారసు చేసింది. ఏం సిఫారసు చేసింది? మరి ఆల్రెడీ మనం చూసాము, కమిటీలన్నిటిపైన నేను క్లాస్ చెప్పాను ఫ్రెండ్స్. 73, 74 రాజ్యాంగ సవరణలపైన మనం చూసాం క్లాస్ ఆల్రెడీ చాలా క్లియర్గా. సో ఏ అంశాలపైన చేసింది అంటే 32 ఆన్సర్ ఆప్షన్ 2, 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ. ఓకేనా, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంగ్లీష్ చూద్దాము. చూస్ ద కరెక్ట్ ఫామ్ ఫ్రమ్ ద వెర్బ్స్. సో చూస్ ద కరెక్ట్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్స్. సో ఐ విల్ కాల్ యూ వెన్ హీ డాష్. ఐ విల్ కాల్ యూ వెన్ హీ డాష్. ఆన్సర్ ఆప్షన్ 2, వెన్ హీ రిటర్న్స్. రిటర్న్ అనద్దు ఫ్రెండ్స్, ఇక్కడ హీ కానీ షీ కానీ వచ్చినప్పుడు రిటర్న్స్ అనాలి మనం. ఓకేనా, హీ కానీ షీ కానీ వచ్చినప్పుడు రిటర్న్స్ అనేటువంటి వర్డ్ని మనము యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫామ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్. చూస్ ద కరెక్ట్ పాజిటివ్ ఫామ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్. సో చూద్దాం. షీ కాల్డ్ హిమ్ ఏ ఫూల్. షీ కాల్డ్ హిమ్ ఏ ఫూల్. ఆన్సర్ ఆప్షన్ 1, హీ వాజ్ కాల్డ్ ఏ ఫూల్ బై హర్. అంతే కదా, ఆమె అతన్ని ఫూల్ అని పిలిచింది. సో మనం ఏం చెప్తాము? హీ వాజ్ కాల్డ్ ఏ ఫూల్ బై హర్ అంటే ఆమె అతన్ని ఫూల్ అని పిలిచింది అని మనం చెప్తున్నాం. ఇక్కడ ఆమె చెప్పిన వర్డ్ని మనం చెప్తే ఏ విధంగా ఉంటుంది? ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ వన్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్. షీ సెడ్ వి విజిటెడ్ ఎ జూ లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ మేము జూ విజిట్ అయ్యాము. ఓకే, అయితే దీనికి మనల్ని ఏమడిగారంటే రిపోర్టెడ్ స్పీచ్ అడిగారు. ఓకే, 35 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. షీ సెడ్ దాట్. రిపోర్టెడ్ స్పీచ్ అడిగినప్పుడు షీ సెడ్ దట్ కానీ హీ సెడ్ దట్ కానీ ఈ విధంగా వస్తుంది మనకు. ఓకే, షీ సెడ్ దాట్ దే హ్యాడ్ విజిటెడ్ ఎ జూ ద లాస్ట్ ఇయర్ బిఫోర్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ అ స్పీచ్ ఆఫ్ ది అండర్లైన్డ్ వర్డ్స్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్
దేని కిందకి వస్తుందో చూద్దాం. బట్ ఎవ్రీబడి యాజ్ కమ్ బట్ హిమ్. ఆన్సర్ ఏమొస్తుంది అంటే బట్ అనేటువంటిది ఏంటి, ఏ ఫామ్ ఇది? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రిపోజిషన్. ఓకే, ప్రిపోజిషన్. నెక్స్ట్ వన్, రెండు పదాలను కలిపి ఉండేటువంటి దానినే ప్రిపోజిషన్ అంటారు. నెక్స్ట్ వన్, చూస్ ద సినోనిమ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్. చూస్ ద సినోనిమ్స్. రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ అంటే ఏంటి మరి? ఆన్సర్ ఆప్షన్ 1 కేర్ఫుల్ థింకింగ్. రిఫ్లెక్షన్, కేర్ఫుల్ థింకింగ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు మిస్టేక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది రిఫ్లెక్షన్ అంటే యాక్చువల్గా మన యొక్క నీడ అని అర్థము. రిఫ్లెక్షన్. ఓకే, అద్దంలో చూసుకున్నా మన రిఫ్లెక్షన్ ఏ విధంగా కనిపిస్తుంది. సో అది కేర్ఫుల్ థింకింగ్ అంటే దీనికి సంబంధమే లేదు అసలు. ఎర్రర్ అంటే కూడా సంబంధం లేదు. డార్క్నెస్ అంటే కూడా సంబంధం లేదు. షాడో ఇస్ ద రైట్ ఆన్సర్. షాడో. ఓకే, నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్. 38. ఆన్సర్ ఆప్షన్ 3 హైట్. హైట్ అనేది రాంగ్లీ స్పెల్డ్ వర్డ్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఒక భిన్నములో లవము హారము కంటే 6 తక్కువ. లవముకు 3 కలిపిన భిన్నము 2/3కు సమానమైన ఆ భిన్నము ఏది? 39. ఆప్షన్ 3 3/9. సో ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఏ విధంగా వచ్చింది అనేది మీకు చివర్లో, ఈ యొక్క పీడిఎఫ్ చివర్లో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా ఇస్తాను ఫ్రెండ్స్. అందరు కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. 5/3కు సమానమైనటువంటి భిన్నము క్రింది వాటిలో ఏది? ఆన్సర్ 9/15. సింపుల్. ఏ విధంగా అంటే సో దీన్ని సింప్లిఫై చేస్తే వస్తుంది 3/5. అంతే కదా. 5తోని 5. సో చూడండి, ఇక్కడ 3 ఇంటూ 3 9 కదా. సో 3 5ల 3/5. జస్ట్ సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఒక కుటుంబంలోని కృష్ణ, రాధిక, నిహారిక, నిఖిల్ అనేటువంటి కుటుంబ సభ్యుల వయస్సు సంవత్సరాలలో 44, 37, 17, 12 అయినా 5 ఏళ్ల క్రితము వారి యొక్క సగటు వయస్సు ఎంత? 5 ఏళ్ల క్రితము అని అడగడం జరిగింది. సింపుల్గా వారి యొక్క వయసులను 5 సంవత్సరాలు తీసుకొని, సో 5 సంవత్సరాలు తీసుకొని మొత్తము అన్ని కూడి 5 సంవత్సరాలు తీసేసి మొత్తం కూడి డివైడెడ్ బై, సో మొత్తం వయసులు అన్నీ కూడి డివైడెడ్ బై ఎంతమంది ఉన్నారో వేస్తే వారి యొక్క సగటు వయసు అనేది వస్తుంది ఇక్కడ. ఓకేనా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 23. చివర్లో ఉంటుంది ఫ్రెండ్స్, చూపిస్తాను మీకు ఒకసారి. సో ఫ్రెండ్స్, లాస్ట్ చివర్లో ఇస్తాను కదా. సో ప్రస్తుతం యొక్క కుటుంబ వయసు వారందరికీ కూడాలి. ఫస్ట్ కూడిన తర్వాత ఎంతమంది ఉన్నారు బై 4 వేసుకోవాలి. సో కూడిన తర్వాత వచ్చేది ఆన్సరే డివైడెడ్ బై చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సింపుల్ ఫ్రెండ్స్. కొన్ని చాలా సింపుల్గా అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఏ విధంగా చేయాలనేది కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్తో మీకు సొల్యూషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్, గమనించాలి. ఓకే, నెక్స్ట్ వన్. ఒక దత్తాంశంలోని 10 రాశులలో గరిష్ట విలువ 25, కనిష్ట విలువ 15 అయిన ఈ పరిశీలనల సగటు ఎంత ఉండవచ్చు? సో 42. ఆన్సర్ ఆప్షన్ 3 20. నెక్స్ట్ వన్. ఒక సంఖ్యలో 40% 800కి సమానము. ఆ సంఖ్య ఎంత? ఆ సంఖ్య ఏది మరి? ఒక సంఖ్యలో 40% 800కి సమానమైన, అంటే 40% 800కు సమానమైన మరి 100కి ఎంత? మరి ఆ సంఖ్య ఎంత? సింపుల్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ అనేది సింపుల్గా వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ సమాధానం ఏంటి అని చూసినట్లయితే 2000. ఓకేనా, 2000. సో ఇక్కడ సింపుల్గా తీసుకోండి ఫ్రెండ్స్. ఏ విధంగా అంటే 40%కి 800, ఇంకొక 60% కలుపుకొని దానికి సో 1600 అవుతుంది. 1200 అవుతుంది. అంతే కదా. 1200 + 800 2000. సింపుల్. నెక్స్ట్ వన్. ఒక సంఖ్యలో 7/3% విలువ 42 అయినా ఆ సంఖ్య ఎంత? సింపుల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 1800. సో చాలా సింపుల్గా వీటిని చేసే విధంగా సొల్యూషన్స్లో అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అందరూ కూడా తప్పకుండా వీడియో చూసిన తర్వాత అందరూ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్. ఫైండ్ ద మిస్సింగ్ నంబర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్స్. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి 45. ఆప్షన్ ఏ 10C.
ఓకే 10C ఇది కూడా ఏ విధంగా వచ్చిందో మీకు ఎక్స్ప్లెనేషన్లో ఉంటుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది ప్రశ్నలలో మిగతా వాటి కంటే భిన్నంగా ఉన్న దానిని గుర్తించండి. 46 ఆప్షన్ 4. ఇక్కడ చూద్దాము. బహుమతికి శిక్ష వ్యతిరేక పదము, నిరాకరించు అనుమతించు వ్యతిరేక పదము, దుఃఖానికి వ్యతిరేక పదము సంతోషము, శీతలము అంటే చల్లని. రెండు కూడా సిమిలర్ ఫ్రెండ్స్, ఇక్కడ సినోనిమ్స్ ఇవి కాబట్టి డిఫరెన్స్ ఉంది. ఆడ్ మన్ అవుట్ అంటారు దీన్ని. సో ఆన్సర్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది ప్రశ్నలకు సంబంధించి సో ఇవి ప్రవచనాలు ఫ్రెండ్స్, ఓకేనా. రెండు ఇస్తారు, నెంబర్ 1 ఉంటుంది, నెంబర్ 2 ఉంటుంది. సో క్రింది ఇచ్చినటువంటి అంశాలను చదివి సో దాన్ని మనము ఆన్సర్ చేయగలగాలి. చూద్దాం, క్లియర్గానే ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. రోడ్డు మార్గము ద్వారా బొంబాయికి జపాన్కు ఉన్న 900 కిలోమీటర్ల దూరాన్ని సముద్ర మార్గం ద్వారా 280 కిలోమీటర్లకు తగ్గించవచ్చు. దీనివల్ల సంవత్సరానికి 7.92 కోట్ల రూపాయల ఇంధనాన్ని ఆదా చేయవచ్చు. ముగింపు చూద్దాం. ఒకటి చూద్దాం, అది వీరు ఇచ్చినటువంటి ప్రకటన, ఇది స్టేట్మెంట్ ఇచ్చారు. మరి సముద్ర మార్గం గుండా ప్రయాణము రోడ్డు మార్గం కంటే చవకైనది. నెక్స్ట్, చాలా వరకు ఇంధనాన్ని పొదుపు చేయాలి. సో మరి దీంట్లో ఏ సమాధానము సరి అయినది అని చూసినట్లయితే ఆన్సర్ ఆప్షన్ 2 ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే 2 ఏముంది, రెండవ ముగింపు పాటించబడితే అంటే చాలా వరకు ఇంధనాన్ని పొదుపు చేయాలి అనుకుంటే దీన్ని మనం పాటించాలి అని అర్థము. అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఫ్రెండ్స్ ఇక్కడ. అంతే కదా, మనం ఇంధనాన్ని ఆదా చేయాలనుకున్నప్పుడు మాత్రమే సముద్ర మార్గాన్ని యూజ్ చేసుకోవాలి అని అర్థము. నెక్స్ట్ వన్, సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ చూద్దాం. వాదన 1, వాదన 2 చూద్దాం. ఒకటి మాత్రమే బలమైనది అయితే నీ సమాధానము. సో 2 మాత్రము సమాధానం అయితే ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ప్రకటన, ప్రస్తుతం ఉన్న 2 లేదా ఎక్కువ మంది సంతానము స్థానంలో భవిష్యత్తులో భారతదేశంలో తల్లిదండ్రులు ఒక సంతానికే పరిమితము కావాలా, ఒక సంతానానికే, ఓకేనా. సో మరి చూద్దాం వాదనలు. అవును, మన దేశంలో నిరంతరంగా పెరుగుతున్న జనాభాను నియంత్రించడానికి ఇది ఒక్కటే మార్గము. నెక్స్ట్, కాదు, ప్రపంచంలో ఏ ఇతర దేశంలోనూ జనాభాను నియంత్రించడానికి ఇటువంటి ఒత్తిడి కలిగించే పద్ధతులు అనేవి లేవు. మరి 2 వాటిలో మీ సమాధానం ఏంటి? 48 ఆన్సర్ ఆప్షన్ 1 ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం. ఒకటి మాత్రమే సమాధానము అయితే, వాదన 1 మాత్రమే సమాధానం అయితే నీ సమాధానము 1 ఇక్కడ. అంటే ఒక్కటే ఏంటిది? అవును, మన దేశంలో నిరంతరంగా పెరుగుతున్న జనాభాను నియంత్రించాలంటే కుటుంబ నియంత్రణ అనేది ఒక్కటే మార్గము. అంతే కదా. సో వేరే ప్రపంచ దేశాలు పాటిస్తలేవా అంటే ఖచ్చితంగా పాటిస్తున్నాయి ఫ్రెండ్స్, కాబట్టి తప్పు. ఓకే, నెక్స్ట్ వన్, ఈ క్రింది ప్రశ్నలలో మిగతా వారి కంటే భిన్నంగా ఉండు జతను గుర్తించండి. గాలి మరియు ఆక్సిజన్, పువ్వు మరియు రేకులు, గుడ్డ మరియు దారము, షర్ట్ మరియు టాయ్. సో ఇందులో భిన్నంగా ఏది కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి మీకు? సో ఆన్సర్ గుడ్డ మరియు దారము. అంతే కదా ఫ్రెండ్స్. సో గుడ్డ మరియు దారము ఇది ఒకటి డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే గాలి మరియు ఆక్సిజన్, గాలిలో ఆక్సిజన్ ఉంటుంది. పువ్వు మరియు రేకులు, పువ్వుకు రేకులు ఉంటాయి. కానీ గుడ్డకి దారం ఉంటుందా ఫ్రెండ్స్? దారాలతోనే గుడ్డ అనేది ఏర్పడుతుంది. అంతే కదా, దారాలతోనే. ఇక్కడ లాజిక్, చిన్న లాజిక్ అంతే. సో గుడ్డలో కూడా దారాలు ఉంటాయి కదా అని డౌట్ రావచ్చు మీకు, కానీ దారాలతోనే కదా అది ఏర్పడేది అని ఆలోచించాలి. షర్ట్ మరియు టై అంటే షర్ట్కి టై అనేది సరైనది. సో ఈ విధంగా ఇది కూడా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఉంచుదాం. క్రింది సమూహాలలో ఏ చిత్రము లేదా ఏ సముదాయము బీహార్, ఇండియా మరియు పాట్నాలకు సరిగ్గా ప్రాతినిధ్యం వహిస్తుంది? సో ముందుగా బీహార్ ఇచ్చారు, ఇండియా ఇచ్చారు, పాట్నా ఇచ్చారు. సో మనం బేస్గా ఏది తీసుకోవాలంటే ఇండియా. అంతే కదా, ఇండియాలోనే బీహార్ ఉంది, బీహార్లోనే పాట్నా ఉంది. సో మరి ఇక్కడ సరైన సమాధానం ఏంటి చూద్దాం. ఫస్ట్ ఇండియా మనకు భారతదేశము, అందులో మనకు బీహార్ అనేది ఒక రాష్ట్రంగా ఉంది. ఒక్కొక్క రాష్ట్రం ఇది అనుకోండి, ఇవన్నీ రాష్ట్రాలు అనుకోండి, ఒక రాష్ట్రంగా బీహార్ ఇది అనుకోండి. బీహార్లో పాట్నా అంటే మన డయాగ్రామ్ ఏంటి ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకు స్క్వేర్ డబ్బాలు ఇచ్చాడు, అంతే సింపుల్. సో ఇది సరైన సమాధానము. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి సంబంధించినటువంటి మోడల్ పేపర్. ప్రతిరోజు కూడా 3 మోడల్ పేపర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ ఎడ్యుకేషన్ న్యూస్ అయిపోయిన వెంటనే ఒక మోడల్ పేపర్. సో మధ్యాహ్నము 1 నుంచి 2 గంటల మధ్యలో
ఒక మోడల్ పేపర్. సో వీలైతే 5 గంటలకు కూడా ఇంకొక మోడల్ పేపర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. కానీ నైట్ కంపల్సరిగా 9:30 వరకైనా కూడా మోడల్ పేపర్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది కరెంట్ అఫైర్స్ అయిపోయిన తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, నా క్లాస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చిన వాళ్ళందరూ కూడా మన ఛానల్ సపోర్ట్ చేయడానికి మరిన్ని క్లాసెస్ కోసం ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తున్న వారు ప్రతిరోజు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయగానే మీకు ఆల్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. సెలెక్ట్ చేసుకుని ప్రతిరోజు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. అంతేకాకుండా చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మర్చిపోయాను నేను ఏంటంటే, సో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్ కోసం ప్రతిరోజు మీరు వెతకాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. వన్స్ మీరు మన వెబ్సైట్ని లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, మీరు పీడిఎఫ్ కోసం వెళ్ళగానే మీకు సో పక్కనే మీకు ఒక సబ్స్క్రైబ్ అనేటువంటి గంట సింబల్ కనిపిస్తుంది అక్కడ కూడా. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు ఈమెయిల్ ఐడి అడుగుతుంది. సో అలో అనండి, సింపుల్ అలో అని అడుగుతుంది. అలో ఆప్షన్ని క్లిక్ చేస్తే మీకు నేను ఏదైతే పీడిఎఫ్ వెబ్సైట్లో అప్డేట్ చేయగానే మీకు వెంటనే యూట్యూబ్లో కనుక వీడియో ఎలాగైతే అప్డేట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుందో, వెబ్సైట్ నోటిఫికేషన్ కూడా అదే విధంగా వస్తుంది ఫ్రెండ్స్. వెంటనే మీకు నోటిఫికేషన్ పైన క్లిక్ చేసి మీరు వీడియో ఎలా అయితే చూస్తారో సేమ్ ఈ యొక్క వెబ్సైట్ నోటిఫికేషన్ కూడా చూసి సో మీరు సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్ మెటీరియల్. చాలా ఈజీగా ఉంది కదా ఫ్రెండ్స్. సో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.